ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్. సో ఈ కాలేజ్ అసలు ఎక్కడుంది, ఈ కాలేజ్ యొక్క ఇంటేక్ ఎంత ఉంటుంది, మనకి నీట్లో ఎంత ర్యాంక్ వస్తే ఈ కాలేజ్లో మనకి అడ్మిషన్ పొందొచ్చు, అలాగే పీజీ కోర్సెస్ ఏం ఆఫర్ చేస్తున్నారు ఇవన్నీ కూడా చూద్దామండి. మనకి పెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ కాలేజ్ వచ్చేసి మనకి కుప్పం నియోజకవర్గంలో ఉంది. మన స్టేట్ సీఎం చంద్రబాబు గారి యొక్క నియోజకవర్గం ఇది. ఈ కాలేజ్ వచ్చేసి మనకి 11 సెప్టెంబర్ 2001లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. బై డాక్టర్ ఎంఆర్ దొరైస్వామి గారు అయితే ఈ కాలేజ్ని స్థాపించారు. ఆయనే ఫౌండర్ అండ్ చైర్మన్. ఓకే, నెక్స్ట్ ఇంకా అసలు ఎందుకు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అంటే విజన్ టు సర్వ్ రూరల్ కమ్యూనిటీస్ విత్ మోడర్న్ మెడికల్ ఎడ్యుకేషన్. సో రూరల్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మోడర్న్ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయడం వాళ్ళ యొక్క విజన్గా చెప్తున్నారు. ఇది వచ్చేసి మనకి కుప్పంలో ఉందన్నాను కదా, రాయలసీమ రీజియన్, తమిళనాడు స్టేట్, అలాగే కర్ణాటక బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఇది సర్వీస్ చేస్తుంది. అంటే ఆ ప్రాంత ప్రజలు ఇక్కడ చదువుకోవడం కానీ లేదంటే ఈ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవడం కానీ జరుగుతుంది. ఈ కాలేజ్ని ఎంసీఐ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గుర్తింపు అయితే ఉంది. ఇక్కడ మనకి అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. రైట్, ఇక వెల్ ఎక్విప్డ్ కాలేజ్ అనే చెప్పాలి. సెంటర్స్ ఫర్ అడ్వాన్స్డ్ మెడికల్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి పెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ కాలేజ్లో ఏం ఎక్కువ అడ్రస్ చేస్తున్నారంటే లైఫ్ స్టైల్ డిసీజెస్. అంటే మన లైఫ్ స్టైల్ ఆధారంగా కూడా మనకి కొన్ని జబ్బులు వస్తూ ఉంటాయి. అంటే మన చేతుల ద్వారా మనమే తెచ్చుకున్న జబ్బులు అనమాట. అవేంటి హార్ట్ డిసీజెస్, డయాబెటిక్స్, హైపర్ టెన్షన్ లాంటివన్నీ కూడా ఎక్కువగా ట్రీట్మెంట్ చేస్తున్నారు అని వీళ్ళు చెప్తున్నారు. ఇక ఫర్దర్ డీటెయిల్స్ అయితే చూద్దామండి. రైట్, మనకి ఇక్కడ బీఎస్సీ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో. అసలు డ్యూరేషన్ వచ్చేసి 4.5 సంవత్సరాలు చదవాలి మనం బీఎస్సీ. మనకి 3 సంవత్సరాల కోర్స్ ఉంటుంది, 1 సంవత్సరం అయితే మ్యాండేటరీ ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది. యాన్యువల్ ఇంటేక్ ఎంత పెస్ కాలేజ్లో అంటే 20 సీట్స్ అయితే తీసుకుంటున్నారండి బీఎస్సీకి. ఎలిజిబిలిటీ ఏంటంటే ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతారో వాళ్ళు, సబ్జెక్ట్స్ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతారో వాళ్ళందరూ కూడా బీఎస్సీ చేయొచ్చు. అండ్ బీఎస్సీ ఇన్ మెడిసిన్. ఓకే, తర్వాత డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చదివిన వాళ్ళు, ఇంటర్మీడియట్ ఒకేషనల్ చదివిన వాళ్ళు. ఇంటర్మీడియట్ ఒకేషనల్ అంటే దాంట్లో కూడా మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చదివిన వాళ్ళకైతే మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో బీఎస్సీ చేయడానికి అర్హత అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డీటెయిల్స్ చూద్దాం. మనకి టోటల్ ఎంబీబీఎస్ ఇంటేక్ వచ్చేసి 150 సీట్లు. మనం ఎంబీబీఎస్ కోర్స్ వచ్చేసి 4.5 సంవత్సరాల కోర్సు, 1 సంవత్సరం అయితే ఇంటర్న్షిప్ చేస్తాం. రైట్, ఇక ఎలిజిబిలిటీ చెక్ చేస్తే మనం ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. మనకి పర్సంటేజ్ వచ్చేసి 50% కంటే తక్కువ రాకూడదండి, లేదంటే ఈక్వాలెంట్ సబ్జెక్ట్స్లో కూడా మనం పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఖచ్చితంగా ఏంటి అంటే మనం నీట్ యూజీ అనేది క్వాలిఫై అవ్వాలి. సో ఇది ఎప్పుడైనా కానీ ఇది క్లియర్ కంపల్సరీ కావాల్సిన ఒక క్వాలిఫికేషన్ అనమాట. చాలామంది ఏపీ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లోనే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది గవర్నమెంట్. మీరు నీట్ ఎగ్జామ్ రాయకపోయినా కానీ మీకు ఇస్తామంటున్నారు సీట్స్, డబ్బులు పే చేయించుకుంటున్నారు అని. సో అలాంటివన్నీ నమ్మకండి. నీట్ యూజీ అనేది మనం ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. ఇక ఫర్దర్ డీటెయిల్స్ చూద్దాం. మనకి పీజీ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. పీజీ కోర్సెస్ వచ్చేసి వాటి ఇంటేక్ వచ్చేసి 98 సీట్స్ ఆఫర్ చేస్తున్నారండి. నీట్ పీజీ ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో వాళ్ళు పీజీ కోర్సెస్ చేయొచ్చు. పీజీ కోర్సెస్ వచ్చేసి మనకి ఎండి కోర్సెస్ ఉంటాయి అండ్ ఎంఎస్ కోర్సెస్ ఉంటాయి. సో అవి చేయొచ్చు. అండ్ నీట్ పీజీ చేయాలి అంటే ఫస్ట్ మనం యూజీ చేయాలి. యూజీ అంటే ఎంబీబీఎస్. ఈ 5.5 సంవత్సరాల కోర్సు ఎంబీబీఎస్ ఎవరైతే చదువుతారో వాళ్ళు పీజీకి అర్హులు. ఓకే, పీజీ కోర్సెస్ ఏం ఆఫర్ చేస్తున్నారో చూద్దాం. పీజీలో వచ్చేసి మనకి ఎండి ఎనాటమీ, ఎండి సైకాలజీ, ఎండి బయోకెమిస్ట్రీ, ఎండి ఫార్మకాలజీ, ఎండి ప్యాథాలజీ, ఎండి మైక్రోబయాలజీ, ఎండి కమ్యూనిటీ మెడిసిన్, ఎండి జనరల్ మెడిసిన్, ఎండి డివిఎల్, ఎండి సైక్రియాట్రీ, ఎండి పీడియాట్రిక్స్, ఎంఎస్ జనరల్ సర్జరీ, ఎంఎస్ ఆర్థోపెడిక్స్, ఎంఎస్ ఆప్థమాలజీ, ఎంఎస్ ఈఎన్టీ, ఎంఎస్ ఓబీజీ, ఎండి ఎనస్థీషియాలజీ, ఎండి రేడియాలజీ, ఎండి ఎమర్జెన్సీ మెడిసిన్. సో ఇవైతే మనకి పెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్లో ఆఫర్ చేస్తున్న పీజీ కోర్సెస్. వాటి ఇంటేక్ వచ్చేసి 98 సీట్లు. సో మనకి పీజీ కోర్సెస్ యొక్క ఫీజు స్ట్రక్చర్ ఏంటంటే 2024-25 అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మనకి అప్లికేషన్ కిట్ క్లినికల్, పారా క్లినికల్, ప్రీ క్లినికల్,
మనకి డిఫరెన్సెస్ ఉంటాయి కదా, సో వాళ్ళైతే 4,000 రూపాయలు పే చేయాలి. ట్యూషన్ ఫీజు వచ్చేసి 4,96,000 రూపాయల 800 క్లినికల్ వాళ్ళు, 1,55,250 రూపాయలు పారా క్లినికల్ వాళ్ళు, 70,380 వచ్చేసి ప్రీ క్లినికల్ వాళ్ళు అయితే పే చేయాలి. అదర్ ఫీజు వచ్చేసి 45,000 రూపాయల దాకా అవుతాయండి. స్టిమ్యులేషన్ ల్యాబ్ ఛార్జెస్ వచ్చేసి 10,000 రూపాయల వరకు పే చేయాలి. ఏసీఎల్ఎస్ లేదంటే బీసీఎల్ఎస్ ఏదో ఆప్ట్ చేసుకుంటే అది దాని ట్రైనింగ్ కోసం మనం 5,000 రూపాయలు అయితే పే చేయాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని అయితే మనం ప్రతి సంవత్సరం పే చేయాలి, కొన్ని మాత్రం ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ అడ్మిషన్ తీసుకున్న టైంలో మాత్రమే పే చేయాలి. టోటల్ క్లినికల్ వాళ్ళకి 5,60,800 రూపాయలు అయితే ఫీజు అవుతుంది. పారా క్లినికల్ వాళ్ళకైతే 2,19,250 రూపాయలు, ప్రీ క్లినికల్ వాళ్ళకి 1,34,380 రూపాయలు అయితే అవుతుందండి. సో ఇవి పెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్లో మనం కట్టాల్సిన ఫీజెస్ మనం ఆప్ట్ చేసుకున్న ప్రోగ్రామ్ బట్టి. ఇక హాస్టల్ ఫీజు గురించి మాట్లాడుకోవాలి అంటే హాస్టల్ ఫీజు వచ్చేసి షేర్డ్ రూమ్స్ కనుక తీసుకుంటే 1,77,000 రూపాయలు పే చేయాలి. షేర్డ్ అకామిడేషన్ వితౌట్ కిచెన్ ఆప్ట్ చేసుకుంటే 1,62,000 రూపాయలు అయితే మనం పే చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవి మనం పెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. సో ఈ కాలేజ్లో మనకి అడ్మిషన్ రావాలి అంటే మనకి నీట్లో ఎంత ర్యాంక్ రావాలో ఇప్పుడు చూద్దాం. రైట్, మనకి పెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వచ్చేసి ఎస్వియు రీజియన్లో ఉందండి. మీరు కనుక బీసీఏ విద్యార్థులైతే మీకు 1,18,433 లోపు ర్యాంక్ రావాలి. బీసీబీ అభ్యర్థులైతే 1,25,519 లోపు, బీసీసీ అయితే కనుక 1,94,403 లోపు, బీసీడీ అయితే కనుక 1,20,573 లోపు, బీసీఈ అభ్యర్థులైతే 1,30,462 లోపు అయితే మీకు ర్యాంక్ వచ్చి ఉండాలి. ఇక ఓసీ క్యాండిడేట్స్ అయితే 78,503 లోపు అయితే ర్యాంక్ రావాలి. ఎస్సీ వాళ్ళ కోసం అయితే 1,97,023 లోపు, ఇక ఎస్టీ అభ్యర్థులు అయితే 2,57,921 లోపు అయితే మీకు నీట్లో ర్యాంక్ అయితే వచ్చి ఉండాలి. సో ఇది కుప్పం నియోజకవర్గంలో ఉన్న పెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ కాలేజ్ గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అండి. మనకి మన ఛానల్లో ఈ కాలేజెస్ గురించి అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూనే ఉంటాం. టోటల్గా ఎస్వియు రీజియన్లో ఉన్న గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ గురించి అయితే వీడియోస్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సో ఎవరైతే ఎంబీబీఎస్ కోర్స్ చేయాలనుకుంటున్నారో మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఫ్యామిలీ సర్కిల్లో కానీ వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.